దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నవంబర్ నెల ఈ 3వ ఆదివారం దినాన దేవుని సన్నిధానంలో ఉండే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నట్టుగానే యోధారాజు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు యోధారాజుల్లో అందరూ పురుషులు ఉన్నారు, కానీ ఇప్పుడు యోధారాజులో కూడా స్త్రీ పాత్రను మనం చూడగలుగుతాం. యోధారాజుల్లో 6 రాజులు పురుషులుగా ఉంటే 7 రాణిగా లేకపోతే యూదు రాజుల్లో రాజ్యాన్ని యూదులను పరిపాలించిన వ్యక్తి ఒక స్త్రీ. మనం చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక అహజ్యా గడిచిన వారాల్లో మనం రాజైన అహజ్యాని గురించి మనం తెలుసుకుందాం. ఈ అహజ్యా దేవునికి ఇష్టం లేనివాడు, ఇష్టమైన వ్యక్తిగా నడిచిన వాడు కాదు అహజ్యా. ఎందుకు నడిచాడు అలా అంటే, తను పెరిగిన వాతావరణం, తను పెంచిన వాతావరణం బట్టి అహజ్యా ఏమయ్యాడంటే దేవునికి ఇష్టము లేనివాడుగా మార్చబడ్డాడు. ఇప్పుడు అహజ్యా చనిపోయాడు. అహజ్యా 1 సంవత్సరమే యూదా ప్రజల్ని పరిపాలించాడు. తన తర్వాత ఎవరు రాజుగారైతే యూదా ప్రజల్ని ఏలారంటే అహజ్యా తల్లి అయిన అతల్యా యూదా ప్రజల్ని ఏలనారంభించింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందంటే 6 సంవత్సరాలు ఆ యూదా ప్రజల్ని పరిపాలించింది, యూదా రాజ్యాన్ని. 6 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని 6 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తిగా ఈ స్త్రీని మనం చూడగలుగుతాం. అతల్యా పేరుకు అర్థం ఏంటంటే యెహోవా బాధ పెట్టినది. యెహోవాను బాధ పెట్టినది అంటే దేవుణ్ణి బాధ పెట్టేది. ఆ పేరే చెప్తుంది ఏమని, దేవుణ్ణి బాధ పెట్టే స్త్రీ అని. ఎలాగా తన జతే రాజ్యాన్ని ముందుకు 6 సంవత్సరాలు ఎలాగ ముందుకు తీసుకువెళ్ళిందో అని మనం చూస్తే కనుక, ఈమె ఎవరు మనవరాలు అంటే ఊమ్రీ మనవరాలు. అదే రీతిగా అహాబు ఇజ్బేలు యొక్క కుమార్తె. ఇంకా మనం చూస్తే కనుక ఈమె ఎవరు భార్య అంటే యెహోరాము భార్య. ఊమ్రీ మనవరాలు, అహాబు ఇజ్బేలు కుమార్తె. అదే రీతిగా యెహోరాము భార్య అహజ్యా తల్లి ఈ అతల్యా. ఈ అతల్యా దేవునికి ఇష్టం లేని వారుగాను, లేకపోతే తన పితరులు అనుసరించినట్టుగానే ఈమె ఆ దేవునికి అయిష్టమైన మార్గాలను కొనసాగించిన వ్యక్తిగాను మనం చూడగలుగుతాం. మనం చూస్తే కనుక కుమారుడు చనిపోయాడు. ఇక్కడ మనం చూస్తే కనుక అహజ్యా చనిపోయిన సంగతి విని ఏం చేసిందంటే అక్కడ ఉన్న రాజు కుమారులందరినీ నాశనం చేసిందంట. ఎవరైతే తన తర్వాత తన కుమారుని తర్వాత ఎవరు రాజు అవుతారో అందరినీ, ఎవరు లేకుండా అందరినీ అత మార్చేసిందంట. ఎవరు రాజు అవ్వకూడదు, నేనే రాజును అవ్వాలి, నేనే అధికారిగా ఉండాలని అతలు ఏం చేసిందంటే అందరిని నా కొడుకు కాకుండా ఇంకెవ్వరు రాజులు అవ్వకూడదు, ఇంకెవ్వరు అధికారంలో ఉండకూడదు అని ఏం చేసిందంటే అతల్యా అందరు రాజకుమారులు అందరినీ నాశనం చేసింది. అంటే అందరినీ చంపేసినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే అధికార కాంక్షను కలిగిన అతల్యా అధికారం కొరకు పాకులాడేది. అతల్యా తానే అధికారం కోరుకునేది. దేవునికి ఇష్టమైనదిగా ఉండేది కాదు. ఇంక చెప్పాలంటే ఈ అతల్యా ఎలా ఉందంటే దైవ భయము లేని ఒక దుష్టురాలు. దైవ భయము అంటే యూదా ప్రజలు దేవుని అనుసరించాలి, దేవుని యొక్క మాట వినాలి అనే భయము లేని అతల్యా. ఎలా పెరిగింది చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే కనుక ఈమె ఎలా ఉందో చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం.
ఉమ్, ఉమ్. ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఇక్కడ ఎవరిని వివాహం చేసుకున్నాడంటే అహాబు కుమార్తెలో ఒకదాన్ని ఏం చేసుకున్నాడు, ఈ అతల్యాన్ని చేసుకున్న తర్వాత ఏం చేశాడంటే అహాబు సంతతి ఎలా ఉంది, దేవుని దృష్టికి ఆయాసకరమైనదిగా ఉంది. దేవుని భయము లేని సంతానం. అహాబు యెజ్బేల్ ఏం చేసిందంటే ఇగో అహాబుని నాశనం చేసింది. ఆ యెజ్బేల్ యొక్క కుమార్తె అతల్యా కూడా తన యోధా ప్రజలను కూడా, అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు నాశనం చేశారు. ఇక్కడ యోధా ప్రజలను కూడా ఏం చేస్తుందంటే యోధా రాజును కూడా ఈ అతల్య చేత ఏమవుతుందంటే ఈ ప్రజలు కూడా నాశనం చేశారు. దేవుని దృష్టికి ప్రతికూలంగా నడవలేదు, దేవుని దృష్టికి అనుకూలంగా లేరు వారు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నారు. కారణం ఏంటంటే అతల్య బట్టి తన భర్తను మనసును మార్చేసింది. తన భర్తని మనసు ఏంటంటే దేవుని భయం లేదు. అసలు దేవుని భయం లేని ఒక దేవుని యొక్క భక్తి లేని ఒక స్త్రీగా మనం చూడగలుగుతాం. దేవుని యొక్క భయము లేని స్త్రీగాను, దేవుడు అంటే భయం లేని ఒక వ్యక్తిగాను మనము ఈ యొక్క అతల్యాన్ని మనం చూడగలం. అందుకనే అక్కడ తన భర్తను కూడా ఏం చేస్తుందంటే దేవుని దృష్టికి అనుకూలంగా మార్చలేదంట. అక్కడ దేవునికి ఇష్టం లేని వాడిగానే లేకపోతే తన భర్తను ఏం చేస్తుందంటే దేవుని దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడంట. ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకంగా నడిచిన వ్యక్తిగా తన భర్తను మనసును మార్చేసింది. దేవుని మనసు తన భర్త దేవుని ఆరాధించాలనుకుంటే భార్య ఏం చేసింది, నువ్వు లేదు నువ్వు ఇటు తిరగాలని ఏం చేసింది భార్య, భర్తను మనసును మార్చేసింది. రాజుగా ఉండవలసిన వ్యక్తి, రాజరికాన్ని అనుభవించవలసిన వ్యక్తిని మనసును, భర్త మనసును మార్చిన వ్యక్తిగా అతల్య మనం చూడగలుగుతాం. అతల్య సామాన్యమైన రాళ్ళు కాదు. అతల్య ఒక ఇజ్రాయెల్ రాజ్యం నుంచి లేకపోతే 10 గోత్రాలకు అధికారిగా ఉన్న రాజు అయిన ఉండగా అహాబు సంతతి, ఈ సంతతిలో వచ్చిన అతల్య తన భర్తను ఏం చేసిందంటే మనసును మార్చేసింది, ఆలోచన విధానాన్ని మార్చేసింది. దేవునికి దృష్టికి దేవుని చేత ఏర్పరచబడి దేవునికి ఇష్టమైన వ్యక్తిగాను. అందుకనే దావీదు సంతతిని కోరుకున్నాను నా హృదయానుసారం అనుకుంటే, ఈ యోధా సంతతి యోధా రాజ్యాన్ని దేవుడు కోరుకుంటే, ఈ సంతతిలో ఒక చీడపురుగుగా వచ్చిన అతల్య, దేవుడిని స్తుతించవలసిన ఈ యొక్క రాజ్యము, దేవుని మానామాన్ని మహిమపరచవలసిన ఈ రాజ్యము దేవునికి ఇష్టం లేని వ్యక్తిగా ఏం చేస్తుందంటే ఈ పురుగు వచ్చి ఏం చేసింది, అతల్య వచ్చి ఏం చేస్తుందంటే వారందరినీ చెరిపింది. ముందుగా ఎవరిని చెరిపిందంటే ముందుగా పెద్దగా ఉన్న తన భర్తను రాజును చెరిపితే, రాజు చెడిపోతే ఏమైంది, రాజ్యం మొత్తం చెడిపోద్ది. ముందుగానే తలనే కొట్టింది, తలను కొడితే ఇంక మిగతా అన్నీ ఏమైతే అన్నీ కూలిపోతాయి అన్నట్టుగా ఏం చేసిందంటే అతల్య తన రాజుని తన భర్తని నాశనం చేయడం ప్రారంభించింది. ఉన్నతమైన బ్రతదేలతే ఉన్నత స్థలాలు వైపు వెళ్ళడానికి, ఉన్నతమైన బలిపీఠాలు కట్టడానికి ప్రయత్నం చేయించింది. అలాగా దేవుడికి ఇష్టం లేని వాడిగా మార్చబడ్డాడు యెహోరాము. తర్వాత యెహోరాము చనిపోయిన తర్వాత అహజ్యా వచ్చాడు. అతను కూడా ఏం చేసిందంటే అది మనం చూద్దాం. అది కూడా మనం చూస్తే కనుక కుమారుని కూడా ఏం చేసిందంటే ఇదే యొక్క 20వ అధ్యాయంలో ఉంటుంది. కుమారుని యొక్క మనస్సును కూడా మార్చేసినట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథంలోనే 22వ అధ్యాయము 3వ వచనం చూడండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 22:3. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తుంది అతలు, ఏం చేస్తుంది, తన కుమారునికి దుర్మార్గంగా ప్రవర్తించడానికి తల్లి నేర్పించిందంట. ఈ అతలు ఏం చేసింది, భర్త పోతే పోయాడు, ఇప్పుడు కుమారుని కూడా ఏం చేసుకోవాలి, మంచి మార్గంలో పెట్టుకున్నారే, ఇప్పుడు నీ తండ్రి దేవునికి అయ్యేసగా నేనే నడిపించాను అని పశ్చాత్తాప మనసు రావాలి. కానీ కుమారుని కూడా తండ్రి కన్నా మరీ దుర్మార్గతలోనికి నడిపించిందంట.
మరెక్కువ పాపంగా నడిపించింది, మరెక్కువ దోషం చేయడానికి, మరెక్కువ దేవునికి ఆయాసకరంగా వెళ్ళటానికి, మరెక్కువ పాపానికి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటానికి ప్రయత్నం చేసిన స్త్రీగా మనం అతల్యాన్ని మనం చూడగలుగుతాం. అతల్య ఏం చేస్తుందంటే, కుమారుని ఏం చేస్తుందంటే దుర్మార్గంగా ప్రవర్తించడానికి తల్లి నేర్పించింది. ఈ తల్లి ఎవరో కాదో అతల్యనే. అతల్య నేర్పించినరే ఇలా పాపం చేయరా, ఇలా దేవునికి ఆయాసకరం ఉండరా, దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడవరాని ఇవన్నీ నేర్పించింది. కాబట్టి వాడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించంటే 1 సంవత్సరమే పరిపాలించాడు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని, దేవుడు ఇచ్చిన ఆధిపత్యాన్ని తల్లి ఏం చేసిందంటే, తను పొందుకోవాల్సిన ఆధిపత్యం పొందనీకున్న తల్లి ఏం చేసింది, కుమారుని యొక్క నాశనాన్ని కోరుకుంది. కుమారుని నాశనాన్ని కోరి తీసుకొచ్చేదిగా మార్చబడింది. కొంతమంది తల్లులు ఇప్పుడు మన వార్తలు అంటూ ఉంటాం, వారు చేసే పాపపు కార్యాలకి అడ్డొస్తున్నారు కుమారుని పిల్లల్ని ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఎంత భయానకరమైన పరిస్థితి. దుర్మార్గం వారు చేసే పాపానికి అడ్డొస్తున్నారని, వారు అన్నిటికి కలాపాలకి అడ్డొస్తున్నారని, పిల్లల్ని వీళ్ళు నాకు అడ్డంగా ఉన్నారని వారిని గొంతుకు నిలిపో లేకపోతే ఏ చెరువులోనో ఏ బావిలోనో పడేసి చంపేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గతలో. ఈ దినంలో కాదు, ఆ దినాల్లో కూడా క్రీస్తు పూర్వం కూడా ఉంటూనే వచ్చారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు వచ్చారు. అంటే ఈమె నడిచే ప్రవర్తనే కాదు, పిల్లలకు కూడా దుర్మార్గత నేర్పిస్తుంది, పిల్లలను కూడా దుర్మార్గతనే ప్రవర్తన నడిపించింది. ఇప్పుడు ఎవరంటే భర్త పోయాడు, కొడుకు కూడా చనిపోయాడు. ఇంకెవరికి నేర్పించాలి? నా కొడుకే పోయాడే, ఈ రాజ్యం ఉండకూడదు, ఈ రాజ్యము కనిపించకూడదు. ఏం చేసిందంటే ఉన్న రాజు కుమారులందరినీ హతమార్చేసింది, అందరినీ చంపేసింది. సో నేను ఒక్కదాన్నే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, నేను బ్రతికినంతగా నేను ఒంటరిని అయిపోయాను, ఈ రాజ్యము కూడా ఒంటరి అయిపోవాలి. ఈ మనిషి యొక్క ఆలోచన చూడండి, మనిషిని యొక్క తలంపులను చూడండి ఎలా ఉంది. అతల్య నా భర్తను కోల్పోయాను, ఎందుకు కోల్పోయానో రియలైజేషన్ అంటే మార్చుకోలేదు తన జీవితాన్ని. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో మార్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. భర్తను కోల్పోయినప్పుడే కూడా మార్పు రాలేదు, కుమారుడు పోయిన తర్వాత కూడా ఏం రాలేదంటే ఆ మార్పు అనేది ఆమెకు రాలేదు. ఇంకా ఎక్కువగా చేయడం ప్రారంభించింది, రాజకుమారులను చంపి చేసింది. ఇంకా రాజ్యంలో తనకి ఇష్టం వచ్చిన రీతిగా చేయడం ప్రారంభించింది, తనకి ఇష్టమైన రీతిగా కొనసాగించడం ప్రారంభించింది. తన తల్లి యెజబెల్ ఏమైతే నేర్పించిందో అదే కొనసాగిస్తూ వచ్చింది అతల్య. ఈరోజు మనం ఎలా ఉండాలో తెలుసా? అతల్యలాగా కాకుండా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి. దేవునికి యోగ్యమైన పాత్రలుగా, యోగ్యమైన స్త్రీలుగా మనం మార్చబడినప్పుడు దేవుడు ఒక ఘనమైన పాత్రగా, చాలామంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో, వారి పాత్రలో వారు పోషించబడి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. దెబోరా ఉంది, ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయాధిపతిగా కనిపిస్తుంది. కానీ అతల్య యోధాదే ప్రజలకు రాణిగానే ఉంది. కానీ ఏమవ్వలేదు తెలుసా? ఆ ప్రజల్ని సరి అయిన రీతిలో పరిపాలించలేదు, అంత నష్టం తీసుకుంది, ఎవరిని ఉంచలేదు అక్కడ. ఈరోజు మనను బట్టి ఎలా ఉండాలి తెలుసా? అనేకమైన ప్రజలు బలము పొందుకునేవారుగా మార్చబడాలి. రాజకుమారులు ఒక్కళ్ళు కూడా లేరు. దేవుడేమన్నా తెలుసా? దావీదు, నీ బిడ్డలు ఒకవేళ పాపం చేసినా నీకు ఒక సింహాసనాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తాడు, నీకు ఒక దీపాన్ని ఇచ్చానని సెలవిచ్చాడు. ఆ సెలవిచ్చినట్టుగానే ఈ అతల్య అందరిని చంపేసింది, కానీ ఒక్కడు మాత్రం దాచి ఉంచాడు, ఒక కుమారుని మాత్రం దాచి ఉంచాడు. దాది ఏం చేస్తుందంటే అతన్ని పెంచి దేవుని యొక్క మందిరంలో ఉంచి ఆ 6 సంవత్సరాలు ఏం చేస్తారంటే ఆమెని లేకపోతే ఆ కుమారుని పెంచడం ప్రారంభించారు. అతడు బయటికి వెళ్ళినా వచ్చినంతసేపు అతను చుట్టూ సెక్యూరిటీ పెట్టి కాపాడేవారిగా మార్చారంట. తర్వాత రాజ్యం అందరూ చనిపోయారు, ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఇంకా మనం చూస్తే కనుక ఈ రాజు కుమారులలో ఎవ్వరు లేరు. చూడండి, ఆ మాట మనం చూస్తే కనుక రాజు 2వ గ్రంథంలోనే మన మాటను మనం చూస్తే కనుక రాజు 2వ గ్రంథం 11వ అధ్యాయంలోనే 2వ వచనం మనం చూస్తే
ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ యోవాషును హతమావకుండా, రాజకుమారులతో పాటు హతమావకుండా ఏం చేస్తారంట, ఇతన్ని కాపాడారంట. అంటే 6 సంవత్సరాలు మనం చూస్తే కనుక దేవుని యొక్క మందిరం 3వ వచనంలో ఉంటుంది, అతల్య దేశమందును ఏలుచుండగా అతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దావీదుతో కూడా దాచబడి ఉండెను. ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు. అతల్య ఈ 6 సంవత్సరాలు మహాభయంకరంగా ఎవరు లేరు. దేవుడు చెప్పాడు, దావీదుతో ప్రమాణం చేశాడు, ఏమన్నాడు, అయ్యా నీ సంతతికి ఒక సింహాసనం ఇస్తానన్నాడు. అందుకని అందరూ చనిపోయిన ఈ ఒక్క కుమారుడు మాత్రమే, ఎవరి కుమారుడు అంటే యోవాషు ఒక్కడే నేను దేవుడు దాచి ఉంచాడు. దేవుడు మందిరంలో దాచి ఉంచాడు. 6 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దేవుని మందిరంలో 6 సంవత్సరాలు ఏం చేశారంటే వాడిని దేవుడు, ఆ వ్యక్తిని కాపాడు. ఎందుకంటే దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు, దావీదు నీకు సింహాసనం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు. ఈరోజు దేవుడు నీతో కూడా నిబంధన చేశాడేమో, దేవుడు నీతో కూడా వాగ్దానం చేశాడేమో. ఆ వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదైనా, ఆయన మాట తప్పేవాడు కాదైనా, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదైనా. మనుషులని విడిచిపెట్టవచ్చు కానీ దేవుడైతే విడిచిపెట్టేవాడు కాదైనా. ఆ తల్లి అయితే నాశనం చేయాలని ప్రయత్నం చేసింది. ఏ ఒక్కరు దావీదు సంతతి ఎవరు ఉండకూడదు, దావీదు రాజ్యం నిలబడకూడదని ఎన్నో ప్రయత్నాలు చేసింది అతల్య. కానీ దేవుని యొక్క ప్రణాళికలో నుంచి ఎవరిని తప్పించలేరు. దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి ఏ వ్యక్తిని దాటిపోలేరు. ఎందుకో తెలుసా, దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దావీదు సంతతిలో నుంచే రాజు అవ్వాలని. అందుకని దావీదు సంతతిలోనే ఆ కుమార్ని యోవాషును దాచి ఉంచారు. 6 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉంచారు. 6 సంవత్సరాలు అయిన తర్వాత దేవుని మందిరం అతన్ని యాజకులు వచ్చారు. అందరూ వచ్చి యోవాషును ఆ రాజ్యం మీద రాజుగా అభిషేకం చేశారు. ఈ అధికారం చేసిన తర్వాత ఈ యొక్క రాణి అతల్య ఇది గమనించి ఏంటి కేకలు, ఏంటి అరుపులు అని అంటే అందరూ అంటున్నారు. చూడండి, రాజుల 2వ గ్రంథంలోనే 11వ అధ్యాయంలోనే 12వ వచనం మనం చూస్తే కనుక, ఇక్కడ మనం చూస్తే కనుక యోవాషుని ఎప్పుడైతే యాజకులు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని రాజుగా పట్టాభిషేకం చేసి కిరీటం పెట్టిన తర్వాత అతని చేతిలో ధర్మశాస్త్రాన్ని పెట్టి రాజునుగా పట్టాభిషేకం చేస్తే కనుక ప్రజలందరూ చప్పట్లు కొట్టంట, రాజు చిరంజీవి అవునుగా. కానీ అందరూ గట్టిగా కేకలు వేస్తుంటే ఏంటి కేకలని చూద్దామని వస్తే కానీ దేవుని మందిరానికి వస్తే రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభం దగ్గర నిలిచి ఉన్నాడంట. అధిపతులు బాకాను పట్టుకున్నాడంట. ఊదువారు రాజు వద్ద నిలబడి చూసి అక్కడ శృంగధనులు పెట్టుకుని ఊదుతుంటే అత్తల్య చూసంట, ఇది ద్రోహము అంటుందంట. ఏంటి ద్రోహం చెప్పండి? అంటే తనకు తెలియకుండా రాజుగా చేశారని, తను తెలియకుండా యోవాషును కాపాడారని, నాకు ద్రోహం చేశారు అని అన్నట్టుగా ఆమె అంటుంది. ఎవరు ఆమెను ద్రోహం చేశారంటే ఆమె యూదా ప్రజలకు ద్రోహం చేసింది. తనకున్న వారందరినీ, తనతో మనవల వయసు ఉండవచ్చు, లేకపోతే తనతో కొడుకుల వయసు ఉండవచ్చు, రాజకుమారులందరిని చంపేసింది. అది ద్రోహం కాదా? తన కుమారుని, తన భర్తను పాపంలో తీసుకువెళ్ళింది. యోధా ప్రజలు మంచిగా పరిపాలించవలసిన రాజుని పాపంలో తీసుకువెళ్ళింది. అది ద్రోహం కాదా? తన కుమారుని మంచి నడవడికలో పెంచవలసిన ఒక తల్లి ఆ మంచి ప్రవర్తనకు దుష్ప్రవర్తనకు నడిపించిన తల్లి, అది ద్రోహం కాదా? ఇన్ని ద్రోహపు కార్యాలు చేసి ఒక మంచి ప్రవర్తన యాజకులు కలిసి ఇదిగో నిలబెడితే ఇది ద్రోహం అని నోరు వస్త్రాలు చింపుకుని ద్రోహం అంటూ దేవుని మందిరంలో అరుస్తుందంట. ఇన్ని పాపాల్లో కూడగట్టుకున్నది, ఇంత పాపం చేసి యూదా ప్రజల్ని భ్రష్టులుగా మార్చిన అతల్య రాజును చూసి, యోవాషును చూసి
ద్రోహం అంటుంది. అప్పుడు అంటారు అక్కడ, అక్కడ ఇంకో మాట మనం చూస్తే కనుక అనగానే మనం చూస్తే కనుక యాజకుడు 15 చూస్తే కనుక యాజకుడిని యెహోయాదు ఇక్కడ మనం చూస్తే కనుక మన అన్న ఏమన్నానంటే, యాజకుడు ఏమనంటే, మీరు మందిరంలో అతల్యాన్ని చంపద్దు, ఎందుకంటే ఈ మందిరము ఈ రక్తం చేత అపవిత్రపరచబడకూడదు. కాబట్టి ఈమెను ఏం చేయాలంటే, ఎదుగు బయటికి మందిరము బయటికి తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఆమెను హతమార్చని యాజకుడు చెప్పగానే ఏం చేశారంటే, ఆమెను బయటికి పంపించేసి అతల్యాను ఏం చేశారంట, సైనికులందరూ ఏం చేశారంటే ఆమెను చంపేశారు. ఈరోజు ఎంతో చేయాలనుకుంది, కానీ ద్రోహం చేయడం బట్టి, యోధా ప్రజలను భ్రష్టులుగా మార్చడం బట్టి, తన కుటుంబాన్ని తన చేతులారా నాశనం చేసింది, తన రక్త సంబంధమే కడతీర్చింది, తన రక్తమునతే తన సంబంధికుల్ని నాశనం చేసిన స్త్రీగా మనం చూడగలుగుతాం. తన రక్త సంబంధం మనవుల్ని లేకపోతే కొడుకులు అవ్వచ్చు, వరుసకి అందరిని ఏం చేస్తుందంటే అందరినీ చంపేసింది. అంటే రక్త సంబంధం చంపేసిన స్త్రీగా మనం చూడగలుగుతాం. భర్తను సరి అయితే ఆ వంకరి మార్గం నడిపించిన స్త్రీగా ఉంది, కుమారుని సరి అయిన క్రమంలో నడిపించిన స్త్రీగా ఉంది, అదే రీతిగా దేశాన్ని భ్రష్టు పట్టించిన స్త్రీగా ఉంది, అదే రీతిగా ఇంకో చెప్పాలంటే రక్త సంబంధం కూడా హతమార్చిన స్త్రీగా ఈ స్త్రీ అతల్యాన్ని మనం చూడగలుగుతాం. భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన స్త్రీగా ఉంది మనం చూడాలంటే. ఒక్క మంచితనం కూడా లేదంట అతల్యలో, ఒక్క మంచి ఆలోచన కూడా లేదంట. ఆమె తరపున ఎవరు లేరంట, సైనికులు తప్ప. ఆమె తరపున ఉన్న కొంతమంది అందుకని అన్నాడు, ఆమె పక్షం ఉన్న వారిని కూడా హతమార్చినంట. ఈ మాట అయిన తర్వాత ఎవరైనా ఉంటారా ఆమె పక్షాన? ఒక్కరు కూడా లేరంట. ఆమె పక్షంన అతల్య ఒక్కటే ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి అతల్యాన్ని చంపేశారు. కారణం ఏంటంటే ఆమెలో ఒక్క మంచి లక్షణం కూడా లేదు. పైకి మాత్రం రాజకుమార్తె, ఇజ్రాయెల్ దేశపు రాజకుమార్తె, ఇక్కడికి వస్తే కనుక యోధా రాజ్యానికి రాణి, రెండవదిగా యోధా రాజు యొక్క తల్లి, అదే మరలా ఏమైందంటే మూడో స్థాయి అంటే యోధా ప్రజలకి ఒక రాజుగా 6 సంవత్సరాలు పరిపాలించిన స్త్రీగా మనం చూడగలుగుతాం. 3 పాత్రలు కొనసాగిస్తూనే ఉంది. ఒకటి భార్యగాను, రాణిగాను, ఒకటి రాణి తలతే ఒక రాజుకు తల్లిగాను, మూడోదిగా ఆ దేశానికి ఒక రాజుగా పరిపాలించిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. కానీ ఈ 3 పాత్రలో ఆమెలో ఏది మంచి క్వాలిఫికేషన్ లేదు. భర్త భార్య విషయంలో కానీ, ఇంకో చెప్పాలంటే తల్లిగా లేకపోతే పెంచే విషయంలో కానీ, రాజ్యాన్ని పరిపాలించవలసిన విషయంలో కానీ ఏ మంచి లేదు. అందుకని ఏమంటే ఆమెను చంపండి. ఇంకా మనం చూస్తే కనుక ఈమె చనిపోయిన దానికి దేశమంతా సంతోషించిందంట. చూడండి ఆ మాటను, దినవృత్తాంతం 2వ గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం. దినవృత్తాంతం 2. ఇక్కడ మనం చూస్తే కనుక ఎప్పుడైతే అతల్య చంపేశారో, చంపిన తర్వాత పట్టణంలో ఏం కన్నా ఆ తర్వాత ఆమె ఏంటంటే దేశ ప్రజలందరూ సంతోషించారంట. మొదటగా అతల్య చనిపోయిందో ఇప్పుడు యోహాషు మనకు రాజయ్యాడు అని సంతోషిస్తూ అతల్యాన్ని చంపేశారంటే సంబరాలు చేసుకున్నారంట. ఒక వ్యక్తి చనిపోతే ఏం చేసుకుంటారు? బాధపడతారు. కానీ ఈమె చనిపోతే ఏం చేస్తారంటే సంతోషంతో సంబరాలు చేసుకున్నారంట. రెండోదిగా దేవుడు వాక్యం సెలవిస్తున్నామంటే ఆమె చనిపోవడం బట్టి పట్టణము నెమ్మదిగా ఉందంట. అంటే ఎంత దుర్మార్గురాలో, ఆ దేశాన్ని ప్రజల్ని ఎంతగా పీడించిందో, ఎంతగా వారిని రక్తం మనం చూస్తాం జలగలాగా పట్టుకుని లాగి ఉండవచ్చు, వాళ్ళని ఎంతగా కఠోరమైన బాధలు తీసుకువెళ్ళిందేమో అతల్య, ఎంత భయానకరమైన పరిస్థితిలో తీసుకువెళ్ళిందో. అందుకనే ప్రజలందరూ ఈమె చచ్చింద్రా బాబు, చచ్చిన మాయదారిది చచ్చింద్రా అనుకుని ఏం చేశారు? అందరూ సంతోషించారంట, అందరూ సంబరాలు చేసుకోవడం ప్రారంభించారంట. కానీ వీళ్ళందరూ అనుకున్నారు, కానీ ఇప్పటి నుంచి మన దేశం ఏమవుతుందో తెలుసా? నెమ్మదిగా మార్చబడింది.
కారణం ఏంటంటే దుర్మార్గతను ఎప్పుడైతే మనం, అందుకని అంటాడో మన యోబు గ్రంథం అనుకుంటా, దుర్మార్గతను మన ఇంట్లో నుంచి తొలగించుకుంటే కనుక దేవుడే మనతో ఉంటాడంట. దుర్మార్గతను మనలో ఉండకూడదు. అందుకని యూదా ప్రజల్లో దుర్మార్గత ఉండకూడదని ఏం చేస్తుంటే అగో దుష్టురాలైన అతల్యాను దేవుడు లేకుండా చేశాడు. తన చేతులారా తన భర్తను దేవునికి అయాసకరంగా తీసుకొచ్చింది, అతడు లేకుండా పోయాడు. తన కుమారుడు అలాగే పెంచింది, కుమారుడు లేకుండా పోయాడు. ఇప్పుడు ఈమె అలాగే ఉంది. ఈమెను కూడా ఆ సంతతిలోనే లేకపోతే ఆ కుటుంబంలోనే ఎవరు లేకుండా దేవుడు చేయడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే దుర్మార్గత, అహంకారపు మనస్సు, ఆధిపత్యమైన మనస్సు వారిని ఏం చేసిందంటే ఇదిగో దుర్మార్గతలోని తీసుకెళ్ళిపోయింది అతల్యాన్ని. పాపం నిండిపోయినట్టుగా చేసింది. అందుకనే ఆమె చనిపోయిన వార్త వినగానే అందరూ సంతోషించారంట, అందరూ ఆనందించారంట. ఎంతో వేదనకరంగా తీసుకెళ్ళిన ఆ స్త్రీని బట్టి అదే రీతిగా దేశంలో నెమ్మదే లేదంట ఆమె ఉన్నంత వరకు. 6 సంవత్సరాలు ఎంతో కఠినమైన బాధలు, కఠినమైన శ్రమలు, కదిలితే శ్రమ, మెదిలితే శ్రమ, ప్రార్థన చేస్తే శ్రమ, ఏది చేసినా శ్రమగా ఉన్న అది ఆమెలో ఎప్పుడైతే ఏం చేశాడో ఏమైందంటే వెంటనే నెమ్మది వచ్చింది. నెమ్మది లేదని నా జీవితంలో, పరిశుద్ధం లేదు నా జీవితంలో, నెమ్మదే కరువైందండి అని అనుకుంటే కనుక దేవుని లేఖనం సెలవిస్తుంది, దుర్మార్గతను మనం తొలగించుకుంటే దేవుడు మన జీవితంలో కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. అంతేనే దుర్మార్గతను ఎప్పుడైతే దూరమైందో దేవుడు ఆ దేశం యూదా రాజ్యానికి దేవుడు నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి అతల్య లాంటి మనస్సు యూదా దేశానికి 7వ రాజుగా లేకపోతే పరిపాలించిన స్త్రీగా మనం చూడగలుగుతాం. మన బైబిల్లో న్యాయాధిపతుల్లో స్త్రీని మనం చూడగలుగుతాం, దెబోరాని న్యాయాధిపతిగా. ఆ దెబోరా చక్కగానే సరి అయిన రీతిగానే ప్రజల్ని దేవుడికి ఇష్టమైనదిగా ప్రవక్తగాను న్యాయాధిపతిగా ఉండి నడిచింది. కానీ ఈ అతల్య అలా నడవలేదు, దేవుడికి ఆయాసకరమైన విషయాలను నడుచుకుంటూ వచ్చింది. ఈరోజు ఆధిపత్యం ఇచ్చినప్పుడు, అధికారం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి అనుకూలంగా మనం నడుచుకునే వారంగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉంటే కనుక అక్కడ అంటమాట ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆమె చనిపోవడం బట్టి సంతోషించారు, కానీ ఎవ్వరు కన్నీళ్ళు పెట్టలేదంట. మన కరుకంట ఒక చనిపోయేటప్పుడు అంట నలుగురినైనా సంపాదించుకోవాలంట. ఎంతమందిని సంపాదించుకున్నా ఎంతమంది మనం చనిపోయేసరికి నలుగురిని మోసుకుని వెళ్తానికి, మన పెట్టిన మోసుకెళ్తా నలుగురు కావాలి. ఈ నలుగురు కూడా లేకపోతే కనుక ఎవరు మోసుకెళ్ళరు. ఏం చేస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు, ఎవరు లేకపోతే కనుక. అనాథశ్రమాన్ని వాళ్ళు ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారు. నలుగురు కూడా సంపాదించుకోలేకపోతే కనుక ఇక అతల్య పరిస్థితి కూడా అదే అయింది. ఎవ్వరు లేరు, నాన్న వాళ్ళు లేరు, రక్త సంబంధులు, ఇంక చెప్పాలంటే రక్త సంబంధులు లేరు, ఎవరు లేరు. ఏదో చెయ్యాలి కాబట్టి ఏదో చేశారు, చంపేసి ఏదో చేయాలి కాబట్టి సమాధిని చేశారు. ఆమెని కొంతమంది ఒక రాజులు చనిపోతే ఏడుస్తూ చేస్తారు. దావీదు చనిపోతే కొన్ని రోజులు 40 రోజులు విలపించారంట. సొలొమోను చనిపోతే 40 రోజులు ఏడ్చారు, అయ్యో చనిపోయాడా. కానీ అతల్య చనిపోతే ఏడవడం పక్కన పెడితే, బాధపడతాం పక్కన పెడితే, ఎవరు బాధపడతలేదు, ఎవరు ఏడట్లేదు, సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఒక చొక్క కన్నీరు కూడా కార్చలే, అయ్యో అతల్య చనిపోయిందే, 6 సంవత్సరాలు పరిపాలించిన అతల్య చనిపోయిందే అని ఆ చిన్న బాధ, అయ్యో పాపం కూడా అన్నయ్య వారు లేకుండా పోయారంట. కారణం అంటే ఆమె ఎంత కఠినంగా ఉంటే, ఎంత దేవునికి ఆ ప్రజలకు బాధ కలిగించే స్త్రీగా ఉంటే ఆమె ఆ చనిపోయిన దాని గురించి ఒక్కరు కూడా బాధపడలేదంట. బాధపడటానికి కట్టుకున్న భర్త లేడు, బాధపడటానికి అయితే కడుపున పుట్టిన కొడుకు లేడు, బాధపడటానికి రక్త సంబంధులు కూడా లేకుండా చేసుకుంది అతల్య.
కాబట్టి మనం బ్రతుకున్నంత కాలం ఒక నలుగురైనా ఆత్మ సంబంధులైన వారిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి వారిని మనం ఏర్పాటు చేసుకుంటే మన కొరకు కన్నీరు కార్చి ఎవ్వరు ఏడవపోయినా ఆ సమయంలో ఒక కన్నీటి చొక్కైనా కారుస్తారు. అప్పుడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దోర్కా చనిపోతే అంటారు అపోస్తల కార్య గ్రంథంలో, అయ్యా ఈమె చనిపోయింది, మాకు ఎదురాళ్ళని అంటారంట, అయ్యా ఈమె మాకు ఈ వస్త్రాలు కుట్టించింది, అయ్యా ఈమె మాకు ఇన్ని సహాయం చేసింది అయ్యా అని ఆమె గురించి ఆ దైవజనునికి చెప్తున్నారంట. అని చెప్పగానే దైవజనుడు ఆమె గురించి ప్రార్థన చేయగానే తిరిగి ప్రాణం వచ్చిందంట. ఈరోజు మన జీవితాల్లో అటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. మనం ఉన్న దానిలోనే ₹1 సహాయమైనా మనం చేయాలి. ఒక $10 లేకపోతే ₹10 మనం సహాయం ఎప్పుడైతే చేయగలుగుతామో దేవుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నా తెలుసా, ఫలానా అండి మాకు మేలు చేస్తారండి, ఫలానా అప్పుడు అండి మాకు సహాయం చేస్తారండి, మాకు లేని స్థితిలో అండి మాకు సహాయం చేస్తారండి. అటువంటి ఆ కృపను మనం సంపాదించుకోవాలి. ఏది సంపాదించుకోకపోయినా అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అటువంటి కృపను మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో అతల్య లాంటి మరణం మనకు రాదు, అతల్య లాంటి ఆ వేదన మనకు ఉండదు. అతల్య అంటే ఒకవేళ చనిపోయిన తర్వాత తన ఆత్మ చూసుకుని ఉండవచ్చు, ఎవరైనా ఏడుస్తారే అని అనుకుంటే ఆయన సహోదరులు ఏమంటారంటే, చనిపోయిన తర్వాత కొన్ని గంటలంటే ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందంట. ఎవరు ఏడుస్తున్నారా, బాధపడుతున్నారా, లేకపోతే నా బంధువులు ఏడుస్తున్నారా లేదని ఏం చేస్తుందంట, ఆత్మ అది చూసి వెళ్ళిపోద్దంట. ఒకవేళ అతల్లి యొక్క ఆత్మ ఉంటే కనుక ఎవరు ఏడవట్లేదు సంతోషిస్తున్నారని ఆత్మ బాధపడి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఎందుకు, నా గురించి ఎవరు ఏడవట్లేదు, అందరూ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు, బాడు సంచారం కాల్చుకుంటున్నారు, అంది బహుమతులు ఇచ్చుకుంటున్నారు, ఇది చూసి ఆత్మే బాధపడి నరకానికి వెళ్ళిపోయి ఉండవచ్చు. కారణం తెలుసా, ఎవరికి మేలు చేయనిది, అందరికీ ద్రోహమే. తన కట్టుకున్న భర్తకు ద్రోహమే, కడుపును పుట్టిన వాడికి ద్రోహమే, రక్త సంబంధులకు ద్రోహమే, అందరికీ ద్రోహం చేసింది. ఎవరు ఆమె మంచిది అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా సంపాదించుకోలేకపోయినారు. కాబట్టి ఈ ఆదివారం ఆరాధనలో మనం ఎలా ఉన్నాము, మనం సరి చేసుకోవడానికి మనం ఎలా ఉన్నాము దేవుని దృష్టిలో, దెబోరాలాగా దేవుని కొరకు మనం వాడబడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎస్తేరులాగా తన ప్రజల కొరకు ఒక రాణిగా నిలబడి, చెప్పాలంటే రాణిగా 6 సంవత్సరాలు పరిపాలించిన అధికారం అంతా అతల్యదే, కానీ ఎస్తేరుకి అధికారం లేదు. తన ప్రజలను చంపడానికి హామాను ప్రయత్నం చేస్తే తెగించి 3 రోజులు ఉపవాసం ఉండి తెగించి ఏం చేస్తుంది, రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు సెలవు లేకుండా వెళ్ళకూడదు రాణి, కానీ వెళ్ళింది. రాజు దయ పొందుకుని తన దగ్గర ఉన్న దండం ఎంతగానే రాణి ఎస్తేరు ఏం చేస్తుంటే రాజు దగ్గరికి వెళ్ళి, నీకేమైనా కావాలా, రాజులో సగం భాగం కావాలా అడుగంటే, లేదు మీరును హామాను విందుకు నేను పెట్టే విందుకు ఏర్పాటు చేసి విందుకు రండి అంటే వారిద్దరు వచ్చారు. అమ్మా నీకేం కావాలంటే, లేదు మరొక రోజు నేను విందు ఇలా చేసిన తర్వాత అప్పుడు అడుగుతాడు రాజు, అయ్యా ఏం కావాలమ్మా అంటే, ఇదిగో మా సంతతి మేము బానిసలుగా అమ్మబడ్డాం, మనం చంపడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు అంటే, ఇదిగో ఈ దుష్టుడైన హామాని అనగానే రాజు ఏం చేయాలో అర్థం కాక లేచి వెళ్ళిపోయాడు. హామానికి ఏం చేయాలో అర్థం కాక ఆమె మీద పడితే, ఆమె బతిమాలుకుంటే వెంటనే దిక్కించుకోగానే నా ముందే నా భార్యని చెరుపుతారని వెంటనే పట్టుకుని ఏం చేశారంటే, ఎవరు అక్కడ అనగానే మంటలు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్ళారు. అక్కడ నపంసకుడు వచ్చారు. అయ్యా నీకు మేలు చేసిన, ఎవరు చేశారు మేలు చెప్పండి, రాజుకు మేలు చేసిన వ్యక్తి ఎవరు, రాజుకు మేలు చేశాడు ఒక వ్యక్తి. రాజుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు అని సాక్ష్యం కూడా చెప్పాడు. మొర్దెకై ఏం చేశాడు, అయ్యా ఈ మొర్దెకైని చంపాలనుకున్నాడు, అది ఉరికోయ తన ఇంటి ముందు ఉరికోయ పెట్టాడు, నీకు మేలు చేసినవాడు. అదే ఉరికోయ మీద హామాన్ని చంపేయండి, ఉరి చేయండి అంటే, ఆ వాడు తీసుకుని సామెత ఉంటుంది కదా, ఎవరు తీసుకుని గోతులో వాళ్ళే పడతారు. హామాను కూడా ఏమయ్యాడు, ఎవరినో చంపాలనుకున్నాడు, అదే ఉరుకోయి మీద వాడే చచ్చిపోయాడు అని అనగానే చూడండి, ఎంత రాణి తన లేకపోతే అధికారం లేకపోయినా దేవుని దగ్గర ప్రార్థన చేసి తన యూదా ప్రజలందరినీ కాపాడుకుంది. అధికారం ఉంది కూడా అధికారాన్ని ఏం చేస్తుంటే దుర్వినియోగం చేసుకుంది.
కానీ ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న కృప ఏంటో తెలుసా? ఎస్తేరు లాంటి వారిగా మనం లేపబడాలి ఈరోజు. దెబోరా లాంటి వారిగా లేపబడాలి ఈరోజు. ప్రవచించే వారిగా లేపబడాలి. సంఘానికి ప్రవచించే స్త్రీలుగా మనం మార్చబడాలి ఈరోజు. ఎస్తేరులాగా అధికారము కలిగిన స్త్రీలుగా మార్చబడాలి. మన ప్రజలకు అధికారము దండము కలిగిన వ్యక్తులుగా మార్చబడాలి ఈరోజు. మన క్రైస్తవులే అధికారంలో ఉండాలి ఈరోజు. రాజులుగాను, అదే రీతిగా మంత్రులుగాను, ఎమ్మెల్యేగాను, ఎంపీలుగాను, అదే రీతిగా ముఖ్యమంత్రులుగాను మన క్రైస్తవులే ఉండాలి ఈరోజు. కాబట్టి ఒక రాష్ట్రంలో అయితే క్రైస్తవులు అందరూ ఏం చేస్తారంటే ఆ పాటలు పాడి ఆ శాసనసభను ప్రారంభించారంట. అటువంటి రాష్ట్రాలుగా మన తెలుగు రాష్ట్రాలు ఉండాలి ఈరోజు. దాని బైబిల్ తీసుకెళ్ళి అక్కడ నిలబడి ప్రార్థన చేసినట్టుగా మన ఒక రాష్ట్రం ఉంది. కాబట్టి ఈరోజు మన రాష్ట్రాలకు కూడా, మన రాష్ట్రం ఎలా ఉండాలి తెలుసా? అటువంటి అధికారులు లేవాలి ఈరోజు. మన బిడ్డలే పోలీసు వారు అవ్వాలి, మన బిడ్డలే లాయర్లు, జడ్జీలు అవ్వాలి ఈరోజు. మన బిడ్డలే డాక్టర్లు అవ్వాలి ఈరోజు. మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఈరోజు. ఎందుకో తెలుసా? మన దేవుడు అలా ఉంచే దేవుడు ఆయన. అటువంటి ఆధిపత్యం దేవుడు. ఎస్తేరు ఒక బానిస, కానీ రాణి అయిపోయింది. మనం చేయలేము, కానీ దేవుడు చేయగలడు. అతల్య దుర్వినియోగం చేసుకుంది. ఎస్తేరు అయితే తన సంతానాన్ని, లేకపోతే తన రక్త సంబంధం కాపాడుకునే రాణిగా మార్చబడింది. అధికారం లేకపోయినా అధికారం చేజికి దేవుని దగ్గర ప్రార్థన చేసి గోజాడి అధికారం చేజిక్కించుకుని తన ప్రజల యొక్క ప్రాణాన్ని తన గుప్పుల్లోకి తీసుకుంది. తన గుప్పుల్లో లేని అవకాశం రాజు కూడా చేతులు తీశాడు. అమ్మా, ఆమాను చేసిన తాకీదు నేను మార్చలేను అందుకని అన్నాడు. మరలా ఇదిగో నేను మీకు ఇస్తాను, మీ ఇష్టం మీద చేయను. కానీ ప్రాణాలు చేజారిపోయి అనుకున్న ప్రాణాలని చేజిక్కించుకుంది రాణి ఎస్తేరు. కానీ అతల్య అలా లేదు, అందరిని చంపుకుంటూ వెళ్ళిపోయింది. ఎస్తేరు అలా. ఈరోజు మనం ఎలా ఉండాలంటే ఎస్తేరు లాంటి వారిగా మార్చబడాలి. ఒక బలమైన సైన్యంగా మన ప్రజలు, క్రైస్తవ ప్రజలకు, మన కుటుంబాల రక్త సంబంధులకు యోగ్యమైన వారుగా మనమందరం మార్చబడదుము గాక. ఆమేన్. దయచేసి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధన దేవునితో మాట్లాడుతున్న విషయం ఇదే. యోధా రాజుల్లో 7వ రాజుగా మార్చబడిన స్త్రీ అతలియా తన భర్తను దుష్ట మార్గంలో నడిపించింది. తన కుమారుని కూడా అలాగే నడిపించింది. ఎవరిని సంపాదించుకోలేకపోయింది. ఒక్కళ్ళను కూడా ప్రేమను చూపించలేకపోయింది. ఒక్కళ్ళు కూడా ఇష్టపడట్లేదు అతల్యాని. అందరూ ఆమెకు దూరం అయిపోయారు. కారణం ఏంటంటే ఆమె పెరిగిన వాతావరణం కావచ్చు. అయ్యో, నేను భర్తను కోల్పోయానే, నేను మారాలేమో, నాలేమైనా నా కుమారుని కోల్పోయానే, నేను ఇంకేనే మారాలేమో అనే ఆలోచన కూడా ఆమెకు రాలేకపోయింది. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, దేవుడు ఎస్తేరులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నా. కానీ నేను ఆ రీతిగా నేను ఉంటానయ్యా, అతల్యలాగా నేను ఉండకూడదయ్యా. నేను బ్రతుకున్నంత కాలము అంశలాగా బతకాలి, కానీ నేను కాకిలాగా నేను బతకూడదయ్యా. అనేక ప్రజలకు మేలైనకరంగా నేను ఉండాలి, కానీ అయ్యా నీ కొరకు సాక్షిగా నేను నిలబడాలయ్యా. అతల్య లాంటి మనసు నాకొద్దు, అతల్య లాంటి ఆ విధానం నాకొద్దు అయ్యా. బ్రతికితే నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు నేను జీవించాలయ్యా. నీ కొరకు నీ పనిలో వాడబడుతూ నేను చనిపోవాలి తండ్రివా. యాత్రని ముగించాలయ్యా. నీ కొరకు వాడబడుతూ అయ్యా పాట పాడుతాను, లేకపోతే వాక్యం చదువుతును, అయ్యా వాక్యం చెప్తూ నేను ప్రార్థన చేస్తును అయ్యా. నీ యాత్రని ముగించాలయ్యా. అయ్యా నీకు ఆయాసకరంగా ఉంటూ నేను యాత్రను ముగించకూడదు అయ్యా. అయ్యా నన్ను బట్టి కొందరైనను ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఎవరు నన్ను బట్టి అతల్యలాగా సంతోషించే వారుగా ఉండకూడదు అయ్యా. చనిపోతే సంతోషించారు, కానీ మేమైతే అలా ఉండకూడదండి. అతల్య లాంటి మరణం మాకొద్దయ్యా, అతల్య లాంటి జీవితం మాకొద్దయ్యా. అయ్యా మాకు తండ్రి మంచి జీవితాన్ని, మంచి మరణాన్ని మాకు దయచేయండి తండ్రి.
అయ్యా నీ కృపలో అలా నిలిచేతవా నీలో నిలిచుండే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి బలపరచండి. విన్న వాక్యాన్ని మీ బిడ్డల జీవితంలో పదిలపరచండి. నూరంతలుగా మీ బిడ్డలు ఆస్వాదించి దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.